హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణలు మార్చి 13, 1939. శ్రీ రమణ భాషణములు 646. 11వ తేదీన హరిజన్ అనే పత్రికలోని గాంధీజీ వ్యాస భాగాన్ని శ్రీ భగవాన్లు పేర్కొన్నారు. ఇది 13వ తారీఖు మాటలు. ఇవి భాషణలు. మార్చి 11వ తారీఖున హరిజన్ అనేటువంటి పత్రికలోని గాంధీజీ యొక్క వ్యాసాన్ని శ్రీ భగవాన్ పేర్కొన్నారు. భగవంతుని చేతలు ఎరుగరావు. భగవంతుని చేతల్ని మనం తెలుసుకోలేము. నా ఈ రాజ్కోట్ ప్రయాణం నాకే ఆశ్చర్యం కలుగుతోంది. గాంధీ గారు చెప్తున్నారనమాట. భగవంతుని చేతల్ని మనం తెలుసుకోలేము. నేను రాజ్కోట్ వెళ్తున్నాను. ఈ రాజ్కోట్ ప్రయాణం నాకే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలు నేను ఎందుకు వెళుతున్నాను? ఎక్కడికి? దేని సాధిద్దామని? దీని విషయం నేను ఆలోచించనే లేదు. దైవమే మార్గదర్శి. నేనేం ఆలోచించాలి? ఎందుకు ఆలోచించాలి? ఆయన నడుపుతున్నప్పుడు నా ఆలోచనలు సైతం ఆటంకం రావచ్చు. ఆయనే నడుపుతున్నప్పుడు నేను తయారవడం ఎందుకు? నా ఆలోచనలు కూడా ఆటంకం రావచ్చు. నిజానికి ఆలోచన మానడానికి పెద్ద ప్రయత్నం అక్కర్లేదు. ఆలోచనలు రావు. అలా అని ఏమీ లేదని కాదు. నా ఈ గమ్యం గురించిన ఆలోచనే లేదు నాకు. అసలు ఆలోచన రావు. అలానే ఏమీ లేదు. కానీ నేను వెళ్తున్నాను, నా గమ్యం ఏమిటన్న ఆలోచనే నాకు రాదు. ఏమో ఎందుకో ఇలా జరుగుతోంది. మరి ఏమవుతుందో, భగవంతుడు ఏమనుకుంటున్నాడో. అప్పుడు భగవాను ఈ మాటలు ఎంత అర్థవంతాలో ఉన్నాయో కదా అని శ్లాఘిస్తూ భగవాన్ అందరి ప్రతి వాక్యాన్ని బలపరుస్తూ ఆలోచన లేని స్థితిని సాయుమానవ రచనలోంచి ఒకదాన్ని చెప్పారు. ఎంత బాగుందో చూడు, గాంధీజీ ఎంత బాగా చెప్పారు. ఈ మాటలు ఎంత గొప్పవి. నిజానికి ఆలోచన మారడానికి నాకు ఏ ప్రయత్నం అక్కర్లేదు. ఆలోచనలు రావు, అలాగే నేమీ లేవు అని కాదు. గాని నా గమ్యాన్ని గురించిన ఆలోచన నాకు లేదు. ఏమో భగవంతుడు ఎందుకు తీసుకెళ్తాడు, అక్కడ ఏం చేయించాలనుకుంటున్నాడు అంతే. ఏమవుతుంది, ఇలా అవుతుందా అలా అవుతుందన్న ఆలోచన నాకు లేవు అన్నారు గాంధీజీ. చూడండి మాటలు ఎంత అర్థవంతాలుగా ఉన్నాయో, ఎంత యథార్థాలుగా ఉన్నాయో. భగవాన్ అందరి ప్రతివాక్యాన్ని బలపరిచారు. ఆలోచనలని స్థితి సాయిమానవ గారు ఏం చెప్పారో ఒక రచన వల్లించారు. ఏంటంటే, నిశ్చలతత్వము ఆనందము. ఆనంద సకలమని శృతులన్నీ ఘోషిస్తున్నాయి. నిశ్చలతత్వం ఆనందం. సర్వానందాలు నిశ్చలతత్వమే అని శృతులన్నీ ఘోషిస్తున్నాయి అని ఎన్ని మార్లు వింటే ఏమిటి? నేను మూర్ఖుడుగానే ఉండేది. నిశ్చలత్వంగా ఉంటే ఎంత ఆనందమో. నిశ్చలతత్వం పరమానందం అని స్థుతులన్నీ ఘోషిస్తున్నాయి. నిశ్చలతత్వం ఎంత ఆనందమో అని నేను 10 సార్లు అనుకుంటే మాత్రం నాకేమిటి లాభం? నేను మూర్ఖుడుగానే ఉండిపోయాను. అజ్ఞానం వల్ల నా ప్రభువు మౌన గురువు బోధ సైతం పాటించనే లేదు. ఆ అజ్ఞానం బట్టి నా మూర్ఖత్వంతో నేను ఉండిపోవడం చేత అజ్ఞానం వల్ల నా ప్రభువు నా మౌన గురువు చేసిన బోధను కూడా నేను పాటించలేదు. మాయ అనేటువంటి అడవిలో తిరుగులాడుతున్నాను. ఎంత దురదృష్టం, ఎంత దురదృష్టం. అయ్యో నా విధి ఇలా ఉందే. నిశ్చలంగా ఉండిపోతే ఆనందం తానే వెళ్ళి విరుస్తుంది. మరి ఆ యోగాభ్యాస భ్రమ ఎందుకు నాకు చెప్పు అనుకుంటున్నాడు ఆయన. నిశ్చలంగా ఉంటే ఆనందం అదే వస్తుంది. మరి యోగాభ్యాసాలు చెయ్యాలి, ఇది చేయాలి, నీ భ్రమలు ఎందుకు నాకు ఉండదా? అదే బ్రహ్మానందం అని నా మౌన గురువు చెప్తూనే ఉన్నాడు. శాస్త్రాలన్నీ
దాని గురించి వర్ణిస్తూనే ఉన్నాయి, నాకు తెలుస్తూనే ఉంది. అయినా నా మూర్ఖత్వం నాకు వదలడం లేదే. నిశ్చలంగా ఉంటే ఆనందం దానికి అదే వెల్లువిరుస్తుంది. అయినా సరే చూడు, ఈ యోగాభ్యాస భ్రమెందుకో నాకు. బుద్ధిని ప్రత్యేకంగా ఒక దిక్కుగా మళ్ళిస్తే ఆనందం వస్తుందా? అవును అని అనకు. ఆ అభ్యాసంలోనే మునిగి ఉన్న నువ్వు వివరం ఎరుగని బిడ్డవి. నువ్వేది అభ్యాసం చేసావు దానిలోనే మునిగి ఉన్నావు. ఏది ఏదో నీకు తెలియడం లేదు. నిత్యస్థితి నీవు మాయమైన తరువాత వస్తుంది. ఇది చేస్తే అది చేస్తే వస్తుందా, ఇలా ఉంటే వస్తుందా అనుకుంటున్నావు. నీ నిత్యస్థితి నువ్వు. మాయమైన స్థితే అన్ని చేసే నువ్వు లేకుండా పోవడమే నీ నిత్యస్థితి. నువ్వు సైతం అందులో లేవు, ఆ నిత్యస్థితిలో లేవు. నువ్వు పలుకుల్లో తెలుపలేని నీవు వ్యాకులు పడకునే. మరి దానిని నేను పలుకుల్లో చెప్పలేను కదా అని ఏమి వ్యాకులు పడకు. నువ్వు అవ్యక్తుడివే గాని లేనివాడవు కాదయ్యా. నువ్వు చెప్పలేని వాడవై ఉన్నావే గాని లేనివాడవు కావు. అందుండి అదే నువ్వై ఉన్నావు. దాన్ని చెప్పలేని వాడవే గాని లేనివాడవు కాదు. అలాగే నిద్రలో మునిగిపోయినప్పుడు ఆ సుఖాన్ని చెప్పలేని వాడవే గాని లేనివాడవు కాదుగా. నువ్వు నిశ్చలుడవు, నువ్వు నిత్యుడవు. తాపమును పొందక ఆనందమిదిగో రా రా. నిశ్చలంగా ఉండు, ఆనంద స్వరూపుడవై ఉండు. దాని గురించి అనకు, అనుకోకు. అసలు నిజంగా ఆనందమే నువ్వైతే అనలేవు, అనుకోలేవు. అదే నీ నిజ స్వరూపం అన్నారు తాయిమానవారు. దాని గురించి భగవాన్ మనందరికీ తెలియచేస్తున్నారు. కాబట్టి అక్కడ నీ నిజస్వరూపాన్ని వ్యక్తీకరించడానికి రెండో వ్యక్తే లేడు. వ్యక్తీకరించవలసిన అవసరం లేదు. నువ్వు ఉన్నావు. ఎందుకంటే నిద్రలో నువ్వు ఆనందంగా ఉన్నావు. నీ వ్యక్తీకరించలేకపోయినంత మాత్రాన నువ్వు ఆనందంగా లేవు. వ్యక్తీకరించే పరికరాలు అక్కడ లేవు, అవసరం లేదు గనక. అది కాబట్టి నీవు నువ్వై ఉండడమే బ్రహ్మానందము. నీ నిర్ణయాలు, నీ నిశ్చయాలు, నీ ఆలోచనలు, నీ సాధనలు నిన్ను నీకు దూరం చేస్తాయి. నిశ్చలత్వమే నీ స్వరూపం. నీ శబ్దమే భజన. నిశ్చలత్వమే స్మరణ. అంతే. నిర్వికార తత్వం అది, నిశ్చల చిత్తం ఇది. పదభేదమే గాని అనుభవంలో భేదం లేదుగా. అది దానిలో సదా మునిగి ఉన్న భగవాన్ మనల్ని ముంచడానికి వచ్చారమ్మా. ముంచుతున్నారు. ఈ స్వరూపంలో ఉండి బ్రహ్మానంద స్థితుడుగా స్థిరపడు. హరి ఓం నమః.